సీమా టపాకే కూడా చిన్నగానే ఉంటుంది. శబ్దం చూస్తే ఊరంతా వినిపించేలాగా రాదు. నేను కోరుకునేది కానుకలు కాదు, ఇలాంటి నిర్మలమైన హృదయాలతో చేసిన పూజలే ఇష్టపడతాను. అమ్మా బాల త్రిపుర సుందరి, స్వయంగా నువ్వే నాతో వచ్చావా? నువ్వే మా అమూల్య ఆరోగ్యం మెరుగుపరిచావా? నువ్వే పూజలో కూర్చొని మా పూజలు అందుకున్నావా? నేను ఎంత అదృష్టవంతురాల్ని తల్లి. స్వయంగా నా చేతులతో నీకు పూజ చేసే అవకాశం దొరికింది. ఈ జన్మకిది చాలు తల్లి, చాలు. భగవంతుడా, సకల సౌకర్యాలు ఇచ్చి అంతలోనే తీరం తెలియని నడు సముద్రంలో పడేసినట్టు పడేశావు. మా జీవితాలు ఎటు వెళ్తున్నాయో తెలియడం లేదు. ఏ తీరానికి చేరుకుంటాయో అర్థం కావడం లేదు. ఇంకా ఎంతకాలం తీరం తెలియని ప్రయాణం చేయాలి? ఇంకా మంచి రోజులు వస్తాయని ఎన్ని రోజులని ఎదురుచూస్తూ కూర్చోవాలి? దయచేసి ఈ బాధల సాగరం నుండి మమ్మల్ని గట్టెక్కించు తండ్రి. అమ్మా, అమ్మా నిన్నే. ఏంటమ్మా, నా పిలుపు కూడా వినిపించినంత పరధ్యానంతో ఉన్నావా? బహుశా మనం సంతోషానికి దూరమైనప్పుడు మన ఆలోచనలు కూడా మన పరిధిలో లేకుండా పోతాయేమో రాహుల్. ఏమైందమ్మా? ప్రశ్నార్థకంగా మారిపోయిన మన బతుకులకి ఎప్పటికొక సంతోషకరమైన సమాధానం దొరుకుతుందా అని ఆలోచిస్తున్నాను. దిక్కుతోచకుండా ఒంటరిగా మిగిలిపోయిన మన కుటుంబ ప్రయాణానికి ఒక మంచి తీరం ఎప్పుడు కనిపిస్తుందా అని ఎదురు చూస్తున్నాను. మనసు పెట్టి ప్రయత్నం చేస్తే అది వృధా పోదంటారు. మన ప్రయత్నం మనం చేద్దాం. ఖచ్చితంగా మనం కోరుకుంటున్న తీరం మనం చేరుతాం. ఏమో నాన్నా, ఎంతో కష్టపడి కట్టుకున్న ఒక కోట కూలిపోయినట్టు అనిపిస్తోంది. ఎంతో శ్రమపడి ఏర్పరచుకున్న ఒక సామ్రాజ్యం చెల్లాచెదురైపోయినట్టు అనిపిస్తోంది. ఇప్పుడు అనామకంగా అజ్ఞాతవాసుల్లాగా ఇక్కడ బతుకుతున్నట్టు అనిపిస్తోంది. ఇప్పుడు మనం అనామాకుల్లా బ్రతికినా ఏదో ఒకరోజు అందరూ తలెత్తి చూసే స్థాయికి మళ్ళీ ఎదుగుతాం. అప్పటి వరకు కాస్త ఓపిక పట్టమ్మా. ఏమోరా, రేపనే రోజు ఏమవుతుందో అని భయపడే బతుకులకి అర్థముండదు. చూడమ్మా, మనం కట్టుబట్టలతో ఆ ఇంటి నుంచి బయటపడ్డప్పుడు నడి రోడ్డు మీద నిలబడ్డాం. ఈరోజు నాకంటూ ఒక ఉద్యోగం వచ్చింది, నాకంటూ ఒక సంపాదన ఉంది. ఇప్పుడు మనం కనీసం బ్రతుకు మీద ఆశతో ముందడుగు వేస్తున్నాం. ఇంకా మున్ముందు ఏదైనా జరగచ్చు కదా. నువ్వు చెప్పింది నిజమే నాన్నా. కట్టుబట్టలతో ఉన్న మనకి ఈ రోజు కాస్త బతుకు మీద ఆశ కలుగుతోంది. నీకు ఉద్యోగం కూడా వచ్చింది. ఎంతో కొంత సంతోషపడే విషయమే. కానీ ఇలా ఎన్ని రోజులు? ఇకపై మన ప్రయాణం ఎటువైపు? మీ నాన్న నేను జీవితంలో చాలా చూసేశాం రాహుల్. కానీ మా బిడ్డలైన మీ భవిష్యత్తు ఏవైపోతుందో అని భయం నాకు. అమ్మా, చిన్నప్పటినుంచి మాకు ఏ లోటు లేకుండా చూసుకున్నారు. ఏదడిగినా కాదనకుండా తీసుకొచ్చారు. మమ్మల్ని ప్రయోజకులుగా తీర్చిదిద్దారు. మాకోసం ఇంత చేసిన మీకు ఖచ్చితంగా మన పూర్వ వైభవాన్ని కానుకగా ఇస్తానమ్మా.
ఈ పేదరికం ఎన్నో రోజులు ఉండదు. ఇదంతా తీరానికి వచ్చిపోయే ఒక కెరటం లాంటిది మాత్రమే. చూస్తూ ఉండమ్మా, సముద్రం అంత సంతోషం ఖచ్చితంగా ఏదో ఒక రోజు నీకు పరిచయం చేస్తాను.